యాక్టింగ్ ఎరాకి రాకముందు, ఐ మీన్ ఈ యాక్టింగ్ దీనికి రాకముందు కొంచెం ఈ ఫ్యానిజం ఉంటుంది కదా సార్, మీరు కొంచెం షేర్ చేసుకున్నారు ఎవరు ఫ్యాన్ ఏంటి అనేది కొన్ని ఇంటర్వ్యూస్లో. నేను చిరంజీవి గారు ఫ్యాన్ అని, అవుట్రైట్ చిరంజీవి గారు అంటే ఏమన్నా అప్పుడు ఫ్యాన్ వర్స్ ఉండేయండి ఎలా, అంటే ఏ కైండ్ ఆఫ్ ఫ్యాన్ మీరు, అంటే చూసే ఏ సినిమా వచ్చినా ఫస్ట్ డే వెళ్ళి చూసేసి టికెట్ ఇంట్లో చెప్పకుండా కాదు ఏ సినిమా వచ్చినా ఫస్ట్ డే ఫస్ట్ షో ఫ్యాన్ కాదు. అంటే నా ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ డే వెళ్ళంగానే నాకు కనిపించదు ఏమి. అవును, మీకు అర్థమవుతుందా? వెనకాల కూర్చుని ఆ తొక్కి స్లాట్లోనూ అటో ఇటో లేకపోతే ఫుల్ పేపర్ల మధ్య ఏం కనపడుతుంది, ఆ యూఫోరియా బాగుంటుంది, అగ్రీడ్. కానీ నాకు దొరికిన అవకాశాల్లో నేను సినిమా చూడలేకపోతే ఐఎమ్ లైక్ వెరీ, అందుకని నేను ఏం చేస్తానంటే కొద్దిగా సద్దు అణుకుతుంది కదా అప్పుడు వెళ్తా. నా ఫస్ట్ డేస్ తర్వాత వస్తాయి అనమాట. అది చిరంజీవి గారి సినిమా అంటే ఖచ్చితంగా 10 రోజులు ఆగాలి. ఫస్ట్ 1 వీక్ అయితే అసలు డైలాగ్ వినిపించదు, మంచి కనిపించరు. అందుకని నేను కొద్దిగా ఆగే వెళ్తాను. బట్ నేను కొన్ని సినిమాలు మాత్రం ఫస్ట్ డే చూసా. స్టేట్ రౌడీ ఒకటి, రౌడీ అల్లుడు ఒకటి, ఐ థింక్ గ్యాంగ్ లీడర్ ఒకటి. ఈ 3 ఫస్ట్ డే చూసాను అంతే. ఈ 3 సినిమాలే నాకు తెలిసి ఫస్ట్ డే చూసాను. మిగతా అన్ని ఆల్మోస్ట్ తర్వాత చూడడమే. అంటే చిరంజీవి గారి సినిమా మంచి చెడు అని ఉండదు కానీ అన్ని సూపర్ సినిమాలు, ఇందులో కూడా అద్భుతమైన సినిమాలే చూసారు మీరు. డజంట్ మ్యాటర్, అన్ని సినిమాలు నాకు అద్భుతమే. అన్ని చిరంజీవి గారి అన్ని సినిమాలు నాకు అద్భుతమే బ్రదర్. దానిలో అసలు ఏ ఇది లేదు. అయితే నేనేంటంటే ఐ థింక్ కొదమ సింహం కూడా ఫస్ట్ డే చూసాను, నాకు గుర్తుంది. లాఠీ కొట్టి పడ్డట్టు వెనకాలండి, కానీ పడ్డాయి సార్, అదే కాలుకి ఏదో తగిలింది అదే అనుకుంటున్నాను. బట్ అది ఓకే. సో గ్యాంగ్ లీడర్కి అప్పుడు కొత్త గెడ్డం లుక్, అదే ఆ టైం లుక్, కొదమ సింహంకి కొత్త యాక్చువల్లీ. బట్ గ్యాంగ్ లీడర్ లుక్ ఇస్ అమేజింగ్, చాలా బాగుంటుంది. నైస్. సో యాక్టర్ అయిపోయిన తర్వాత చిరంజీవి గారిని కూడా సెట్స్లో కలిసే ఛాన్స్ వచ్చినప్పుడు, వచ్చినప్పుడు ఏం రీకాల్ చేసుకుంటారు సార్ ఆ టైంలో మాట్లాడడం కానీ, ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు? పాపం చిరంజీవి గారు అంటే పాపం అంటే నా ఉద్దేశం ఆయన మాట్లాడనివ్వకుండా నేనే 10 నిమిషాలు మాట్లాడాను. ఆయన అంటే లిటరలీ ఎన్నో ఏళ్ల నుంచి బిల్డప్ అయినది ఉంటుంది కదా, అన్నీ చెప్పేసుకోవాలన్నట్టు ఉంటుంది మనకేమో. అండ్ పాపం ఆయన 1-on-1 టైం ఇచ్చారు యాక్చువల్లీ. నేను గడ్డవేగా చేసింది ఆయన గుర్తుపెట్టారు. సో రాజశేఖర్ సినిమాలో నాకు గుర్తుంది, నాకు రాజశేఖర్ సినిమాలో చేసావు కదా అని చెప్పారు అనమాట. సో అమ్మాయి అలా గుర్తుందా అని చెప్పి నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ ఆయన కలిసినప్పుడు. లక్కీగా హీ గేవ్ మీ అ గుడ్ 10 minutes టైం. సో పర్లేదమ్మా టీ తీసుకో అని చెప్పి టీ కూడా ఇచ్చారు. కానీ వద్దు సార్ టీ తీసుకుంటే నాకు తాగే టైం కూడా వేస్ట్ చేయాలని లేదు లిటరలీ. ఆ టీ తాగేటప్పుడు ఐ డోంట్ వాంట్ టు డైవర్ట్ అనమాట. సో చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ మీరు ఆయన రీఎంట్రీ అప్పుడు కలిశారు చిరంజీవి గారిని? నేను ఆయన్ని వేరే సినిమా రామ్ చరణ్ గారి వినయ విదయరామ షూట్లో కలిసాను. ఓకే. అప్పుడు ఇక్కడ కాదు, ఇక్కడ నేను ఆయనతో సినిమా ఇండస్ట్రీలో సినిమా షూట్లో ఎక్కడ కలవాల, మేము షూటింగ్ చేసుకుంటుంటే ఆయన వచ్చారు ఆ రోజు. సో అప్పుడు కలిసాను అనమాట. ఒక 10 minutes, అద్భుతమైన 10 minutes అది. ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఈజ్ లైక్ ఆయన, అమితాబ్ బచ్చన్ ఇద్దరు బాగా ఇష్టం. బచ్చన్ గారిని ఎప్పుడు కలిసే ఛాన్స్ ఇంకా రాలేదు సార్? ఒకసారి వచ్చిందండి, కలిసా. మన అన్నపూర్ణలో యాడ్ ఏదో చేస్తున్నారు, డాబర్ యాడ్. ఓకే. అయితే వెళ్ళి నుంచుని 4 గంటల నుంచి చూసా. జస్ట్ ఒక్కసారి హాయ్ చెప్పి అంతే, హాయ్ సార్ నమస్తే సార్ అని చెప్పాను కానీ బట్ దట్ వాజ్ ఆల్సో వన్ అదర్ అమితాబ్ బచ్చన్. యా బచ్చన్ లైక్. సో నైస్. సో ఇప్పుడు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ చాలా మందిని కవర్ చేశారు, ఇప్పుడున్న స్టార్స్ అయితే అందరినీ కవర్ చేస్తారు. కవర్ చేయటం బ్రో అంటే మాది రిపోర్టర్ భాష ఇదేదో ఉంటది కదండి, అది కవర్ అయిందా? కవర్ అయిందా? టిక్ మార్క్ కాదు బ్రదర్, న్యూస్ కవర్ అయిందా? మాకు కొంచెం అది చెక్ మార్క్ టిక్ మార్క్ కాదు. బేసికలీ నాకు అవన్నీ మీరు అన్న మాటలో ఒక నిజం మాత్రం ఉంది. ఏంటంటే చిన్నప్పుడు మనం పెరిగినప్పుడు ఇష్టపడిన వాళ్ళతోటి మాత్రం సినిమా చేస్తే, స్క్రీన్ షేర్ చేసుకుంటే మాత్రం చాలా ఆనందం వేస్తుంది. అది ఇంకా చిరంజీవి గారితో మాకు కాలం ఇంకా అక్కడ దాకా తీసుకెళ్ళలేదు. బట్ వెంకటేష్ గారితో చేశాను, నాగార్జున గారితో చేశాను, బాలయ్యబాబుతో చేశాను, సో రాజశేఖర్ గారు కూడా చేశాను. సో ఇలాగా జగపతి బాబు గారితో చేశాను ఆబ్వియస్లీ. సో దీస్ ఆర్ వెరీ గుడ్ హ్యాపీ ఎక్స్పీరియన్సెస్.
నాకు ఇష్టమైన వాళ్ళిద్దరు, ఇంకో పేరు కూడా మర్చిపోయాం ఇక్కడ, రవితేజ గారు. ఆయన అంటే అసలు అంటే ఎందుకు అంత ఇష్టం అంటే, చిరంజీవి గారు హీరో అయిపోయిన తర్వాత ఫస్ట్ నుంచే ఆయన హీరో, ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచే ఆయన హీరో. ఒక హీరోగా ఉండి కష్టపడటం ఒక వంతు అయితే, 10 ఏళ్ళు ఇండస్ట్రీలో కష్టపడి హీరో అవటం ఇంకో వంతు. 10 ఏళ్ళు అలా ఉండటం, జస్ట్ నిలదొక్కుని జస్ట్ ఉండటం అనేది అది మెంటల్ అచీవ్మెంట్. అది నేను రవితేజ గారికి సెల్యూట్ కొట్టేస్తాను నేను. ఎందుకంటే ఆయన ఎన్ని సినిమాలు, ఎక్కడో కర్తవ్యం అనే సినిమాలో సాయి కుమార్ గారికి ఫ్రెండ్ లాగా చిన్నదేదో రోల్ ఉంటుంది. మళ్ళీనేమో అల్లరి పీరియడ్లో గిటార్ ఏదో వాయిస్తా, గిటార్ డ్రమ్స్ ఏదో వాయిస్తా. ఐ మీన్ ఆయన కూడా సో అంతే. అంటే మీకు ఆ హోప్స్ కూడా పోతూ ఉంటాయి, ఆ ప్యాషన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది మామూలుగా అయితే. బట్ ప్యాకప్ ఈజీగా వెళ్ళిపోతాయి జనరల్లీ. మనకి ఇక్కడ కుదరదురా అని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఐ థింక్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ దెమ్. ఆబ్వియస్లీ ఈజ్ నాట్ వన్ ఆఫ్ దెమ్. ఆయన జల్లెడలో అసలు జారిపోకుండా పట్టుకుని అలాగ ఉన్నట్టున్నారు సంథింగ్. ఈరోజు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. అబ్సల్యూట్లీ. నాకు ముందు నుంచి కూడా వీళ్ళు, చిరంజీవి గారు, రవితేజ అంటే బాగా, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బీయింగ్ దేర్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అంటే నాకు అసలు కనీసం ఐడియా కూడా లేదుగా ఆయన ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారో. బట్ వీళ్ళిద్దరుది అయితే ఆటోమేటికలీ నో ఏ స్టేజ్ నుంచి ఎంతవరకు అండ్ ఎంత ఇంప్రెసివ్గా ఉందో లైఫ్. సో ఇప్పుడున్న స్టార్స్ అందరిలో, ఇప్పుడున్న యాక్టర్స్ అందరిలో కూడా ఐ మీన్ ఇప్పుడు లేదు ఇంకా ఎవరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా లేదా, అంత ఓపెన్ అయిపోయింది. అందరికీ గేట్స్ ఓపెన్ అన్నట్టు, కొంచెం ఎక్కువ ఓపెన్ అయినట్టు అనిపిస్తుంది. అందరూ వెళ్తున్నారు, లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు, ఫస్ట్ సినిమాతోనే హీరో అవుతున్నారు, సెకండ్ సినిమాకి స్టార్ అవుతున్నారు, ఇంత కైండ్ ఆఫ్ ఉంది. బట్ స్టిల్ నాని గారిని కొంచెం మనం ఇంకా కన్సిడర్ చేస్తున్నాం. అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు అనేది కొంచెం, అంటే బ్యాక్గ్రౌండ్ మీదే అక్కడ ఉండకుండా మనం బేసికలీ నాని గారిని ఏంటంటే యూ సీ అ లాట్ ఆఫ్ స్పాన్ దట్ హీ హ్యాస్ డెవలప్డ్. ఒక సినిమా హిట్ అయ్యి ఒక స్టార్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ కానీ అవి కానీ ఆ జోన్లోనే ఉండి ముందుకెళ్తుంది ఇన్ జనరల్, అది జనరల్గా. బట్ నాని ఇక్కడి నుంచి మొదలుకొని స్పాన్ పెంచుకుంటూ స్టార్డమ్ పెంచుకుంటూ స్టార్డమ్ పెంచుకుంటూ ఇలా వెళ్తున్నారు ఆయన. సో దట్ ఈస్ ది డిఫరెన్స్. పర్ఫార్మెన్స్ ఇప్పుడు సరిపోదా శనివారం ఉందా, లేకపోతే ఏంటది శ్యామ్ సింగ్ రాయ్ ఉందా, లేకపోతే జెర్సీ ఉందా, ఎన్ని అంటే మీరు చెప్పుకోవడానికి బోల్డ్ అని ఉన్నాయి. దసరాలో ఒక అవతారం అయితే అలా. సో మై పాయింట్ ఇస్ దట్ హీఈస్ ట్రైంగ్ టు స్కేల్ అప్ అండ్ స్కేల్ బ్రాడ్. సో ఐ లైక్, అందుకని మనం ఇంకా అంటే గ్రోత్ కనిపిస్తూ ఉంది కాబట్టి ఇంకా ఆయన అవుతున్నారు అని అక్కడ ఆగలే, మీరు అయిపోయారు అని అనుకుంటా ఇంకా అవుతున్నారు అంట. బట్ హీస్ ఆల్రెడీ ట్రైంగ్, ఈజ్ బికమింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. సో అది నేనంట. సో ఇప్పుడు రీసెంట్గా మన ప్రభాస్ గారిది, సందీప్ రెడ్డి వంగ గారిది పోస్టర్ వచ్చింది. సో మీరు కొలాబరేట్ అయినట్టున్నారు కదా సార్ సందీప్ రెడ్డి వంగ గారితో, అయ్యారా? లేదండి, నేను ఇంకా అర్జున్ రెడ్డిలో మీరు ఉన్నారేమో అని అనుకుంటున్నాను. అంటే ఆ లెవెల్ ఇంపాక్ట్ ఉంది కదా, కొంచెం ఇంటెన్సివ్ సీన్స్ ఉన్నాయి కదా, మీరు కూడా ఉన్నారేమో అని అనిపించింది. బాగుండేదని నాకు అనిపిస్తుంది. బట్ లేదు, ఆయన్ని కలిసాను కాకపోతే జస్ట్ మెట్ హిమ్ వన్స్ ఇన్ క్రిష్ గారి పార్టీలో ఏదో ఉంటే కలిసాను. బాగుండేది, ఇట్ వాస్ గుడ్ ఇంటరాక్షన్. సో దేవాకట్ట గారి ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందండి మీ మీద? అంటే నా మీద ఆయన ఇన్ఫ్లుయెన్స్ కంటే ఆయన సినిమా వల్ల నాకు వచ్చిన ఆడియన్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. ఐ థింక్ దట్ ఇస్ వాట్ ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆడియన్స్కి ఆయన సినిమా ద్వారా నా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. ఓకే ఓకే. దేవకట్ట ఈజ్ అన్ అమేజింగ్ రైటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ ఆల్వేస్ సే దట్. ఆయన డైరెక్టరా రైటరా అంటే ఫస్ట్ రైటర్ అంట నేను, దాని తర్వాతే దాన్ని డైరెక్షన్లోకి తీసుకొస్తారు కాబట్టి. బట్ ఐ థింక్ దేవా అండ్ మీ ఆర్ ప్రిటీ, అంటే సేమ్ ఏజ్ గ్రూప్, సేమ్ యూఎస్లో ఆ జర్నీ ఉంది. అట్ ద సేమ్ టైమ్ నేను యాజ్ అన్ యాక్టర్, హీ యాజ్ అ రైటర్ డైరెక్టర్ ఇది ఉంది. కానీ పర్టికులర్గా ఆయన ఆలోచనలో లేకపోతే ఆయన చేసే విధానము దట్ వోంట్ ఇన్ఫ్లుయెన్స్ మీ. ఐ విల్ బీ ఇన్ సింక్ విత్ ద క్యారెక్టర్. రిపబ్లిక్లో క్యారెక్టర్ చేసినప్పుడు కూడా ఆయన సింక్కి ఈజీగా వెళ్ళిపోతా. ఆయనకి ఏం కావాలనేది నాకు బాగా తెలుసు కాబట్టి ఇంకొంచెం ఈజీగా వెళ్ళిపోతాను. కానీ ఇట్స్ మోర్ లైక్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. ఈయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉందనేది చాలా తక్కువ. ఐ
ఐ డోంట్ సీ దిస్. యా. సో రీసెంట్ ఇంటర్వ్యూలో ఎవరో ఒక ఆయన ర్యాండమ్ కాల్ వచ్చి రాఖీ సినిమా చూసి మేము ట్రామా నాకు కొంచెం అది ఉందండి, చాలా భయపడ్డానండి మిమ్మల్ని చూసి, ఇలా అన్నారు కదా. అంటే మీ గురించి ఇండస్ట్రీలో చెప్పేది ఏంటంటే చాలా వెరీ డిసిప్లైన్డ్, వెరీ సాఫ్ట్ స్పోకెన్ అని చెప్తారు. ఓకే. బట్ ఈయన ఇలా చెప్పినప్పుడు మీరు ఏమైనా షాక్ అయ్యారా కొంచెం ఏమన్నా? నాకు తెలుసు కదా దాని ఎఫెక్ట్ తెలుసు కదా. రాఖీ సినిమా ఎఫెక్ట్ నాకు బాగా పడిందండి, బాగా పరిచయం. అంటే జనాల్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. ఎవరన్నా సీరియస్ గా అది ఒకవేళ ఐ మీన్ రియల్ క్యారెక్టర్ అని ఫీల్ అయినట్టు చాలా మంది ఊర్లలో అలాగే ఫీల్ అవుతారు, వచ్చి అరుస్తూ ఉంటారు ఎందుకు అలా చేసావు ఇలా చేసావు. అది ఉంది, అలాంటి ఎక్స్పీరియన్స్ చూస్తాను అయిపోయినాయి. ఎక్స్పీరియన్స్ చూశాను, మన ఐ డ్రీమ్ దాంట్లోనే చెప్పాను కూడా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇట్, బట్ ఐ థింక్ ఐ కైండ్ ఆఫ్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ ఇట్ అనమాట. ఇప్పటికి కొద్దిగా, ఎందుకంటే ఆ జనరేషన్ 20 ఏళ్ళ క్రితం జనరేషన్ అది. నన్ను ఇప్పుడున్న వాళ్ళు టాక్సీ వాలాలో ప్రొఫెసర్ అని చూస్తున్నారు. ఓకే, ప్రాబ్లీ ఇప్పుడు శంబాలాలో రాములని చూస్తారేమో తెలియదు. బట్ లాస్ట్ 10 ఏళ్లలో మీకు 20 ఏళ్ల కుర్రాళ్ళు ఉంటారు కదా, ఐ మీన్ జనరేషన్ 20 నుంచి 30 ఉంటుంది కదా, వాళ్ళందరూ నన్ను టాక్సీ వాళ్ళ మనుషులనే చూస్తున్నారు. వాళ్ళకి రాఖీ తెలీదు. అప్పుడు ప్రాబ్లీ వాళ్ళు పుట్టలేదో లేదా పుట్టినా వాళ్ళు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉండుంటుంది. సో ఐ డోంట్ థింక్ దే హ్యావ్ ఇంపాక్ట్ ఆఫ్ రాఖీ యాజ్ మచ్ యాజ్ దే హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ దీస్ మూవీస్. కమింగ్ టు శంబాలా,